గైస్, నేను మీ శ్రీజాని. సో గైస్, ప్రీవియస్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాను కదా, క్లౌడ్ కంప్యూటింగ్ క్లస్టర్ కంప్యూటింగ్. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా క్లస్టర్ కంప్యూటింగ్ డిఫరెన్స్ బిట్వీన్ అడుగుతారు. ఓకే, అదైనా అడగొచ్చు, ఇదైనా అడగొచ్చు. రెండు చదువుకోండి, వెరీ ఇంపార్టెంట్. అది వస్తే ఇది వచ్చింది, ఇది వస్తే అది వచ్చింది, ఎందుకంటే రెండు రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, క్లస్టర్ కంప్యూటింగ్ అంటే ఏంది? Cloud computing provides on-demand self-services, but in cluster computing will not provide on-demand self-services. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, రిసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ క్లస్టర్ కంప్యూటింగ్లో మనకి సెల్ఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయరు. ఓకేనా. Cloud computing both types of allocations like distribution and centralized, but in cluster computing made up of multiple computers are grouped together to form one single cluster. మనకి ఇక్కడేమో సింగిల్ ఉండదు, మల్టిపుల్ రిసోర్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, మల్టిపుల్ రిసోర్సెస్ ఉంటాయి. ఇక్కడైతే ఏంటి, ఒకటే కంప్యూటర్ ఉంటుంది, ఆ కంప్యూటర్ లోపల మల్టిపుల్ సర్వర్స్, మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి గ్రిడ్ ఫామ్లో ఉంటాయి. ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ ఇంకా సెంట్రలైజ్డ్ రెండు ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మనం చూద్దాము. రిసోర్సెస్ హ్యాండ్లింగ్ ఆర్ బోత్ సెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. క్లస్టర్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ ఇన్ క్లస్టర్ కంప్యూటింగ్. ఇక్కడైతే మనకి సెంట్రలైజ్డ్ ఇంకా డిస్ట్రిబ్యూటెడ్ లో మనకి రిసోర్సెస్ అనేవి హ్యాండిల్ అయి ఉంటాయి. ఇక్కడ ఏమో ఓన్లీ సెంట్రలైజ్డ్ మాత్రమే హ్యాండిల్ అయి ఉంటాయి. ఓకేనా. రిసోర్సెస్ షేరింగ్ ఈజ్ స్పెసిఫిక్ అసైన్డ్ రిసోర్స్ ఆర్ నాట్ షేరబుల్. రిసోర్స్ షేరింగ్ ఈజ్ స్పెసిఫిక్ అసైన్డ్ రిసోర్సెస్ ఆర్ నాట్ షేరబుల్. ఇక్కడ ఏం చెప్తున్నారు, రిసోర్సెస్ అనేవి ఎలా ఉంటుంది, మనం అసైన్ చేయొచ్చు, అది షేర్ చేయొచ్చు మన రిసోర్సెస్ అనేవి. ఇక్కడ కూడా సేమ్ అసైన్ చేసుకోవచ్చు, ఇవి బట్ నాట్ షేర్డ్. ఓకేనా. ఇక్కడ కూడా నాట్ షేరబుల్ అంట. ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ దేర్ ఈజ్ ఏ heterogeneous different resource type. In the cloud computing there is a homogeneous and resources types. ఇక్కడ ఓన్లీ సర్వర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడైతే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, అప్లికేషన్, సర్వర్స్, స్టోరేజ్, సెక్యూరిటీ, మేనేజ్మెంట్, లైక్ దట్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో. ఓకేనా. ఇక్కడైతే ఓన్లీ సింగిల్ గ్రిడ్ ఫామ్లో ఒక కంప్యూటర్లో మల్టిపుల్ సర్వర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. Cloud computing is a loose coupling, but in cluster computing is no loose coupling. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, ఇక్కడ ఇది ఒక లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఉందనుకో, అప్లికేషన్ ఒక దగ్గర ఉంటుంది, మేనేజ్మెంట్ ఉందనుకో, మేనేజ్మెంట్ ఒక దగ్గర ఉంటుంది. ఓకేనా. లూజ్గా కపుల్ అయి ఉంటాయి. ఇక్కడ బట్ గ్రూప్ ఆఫ్ ఒకటే టైట్లీగా కపుల్ అయి ఉంటాయి ఇక్కడ క్లస్టర్ కంప్యూటింగ్లో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ గ్రిడ్స్ అనేవి ఉంటాయి, నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఒకటే దగ్గర ఒకటే కంప్యూటర్లో ఉంటాయి, మల్టిపుల్ సర్వర్స్. నెక్స్ట్, ప్రోటోకాల్స్ యూజ్డ్ బై ద క్లస్టర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ సోప్, టీసీపీ, ఐపీ రెస్ట్, అజాక్స్. ఇవన్నీ ఏమంటారంటే లైక్ ఏపీఐస్ అనుకుంటారు. ఏపీఐస్ ఇవి ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేస్తాయి ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో. ఇక్కడేమో క్లస్టర్ కంప్యూటింగ్లో ఇవి యూజ్ చేస్తాయి ప్రోటోకాల్స్ యూజ్డ్ బై క్లస్టర్ కంప్యూటింగ్ లైక్ ఎంపీఐ ఇవన్నీ యూజ్ చేస్తాయి. Cloud computing provides actually fully reliability, data recoverable data, because it provides multiple copies of data. That's why it is recoverable. But in cluster computing, it is made up of multiple computers, so it do not ప్రూవ్ రికవరబిలిటీ, రిలయబిలిటీ. ఇక్కడ మనకి ఏమైనా మిస్ అయితే మనకి డేటా అనేది మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇక్కడ, బట్ ఏదైనా డేటా మిస్ అయితే మళ్ళీ తెచ్చుకోలేము, ఎందుకంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి లైక్ గ్రిడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ 9th పాయింట్ వచ్చేసి, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ బికాస్ ఆల్ ఆఫ్ యూ కెన్ బీ యూజ్డ్ ఫర్ స్టోరేజ్, షేరింగ్ రిసోర్సెస్ అండ్ స్టోరేజ్ వర్చువల్ మెమొరీ. ఇన్ క్లస్టర్ కంప్యూటింగ్ ఇట్ ఈస్ నాట్ యూజర్ ఫ్రెండ్లీ. ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎందుకంటే మనము స్టోరేజ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, ఇంకా వర్చువల్ మెమొరీలో స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే మనము యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు, దీనిలాగా అన్ని స్టోర్ చేసుకోలేము. ఓకేనా. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ వర్చువలైజేషన్. క్లస్టర్ కంప్యూటింగ్ ఈజ్ నాట్ వర్చువలైజేషన్. ఇక్కడ వర్చువల్గా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇది వర్చువలైజ్గా ఉండదు, ఎందుకంటే అన్నీ ఒకటే దాంట్లో ఉంటాయి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ స్మాల్ అండ్ మీడియం టాస్క్స్. క్లస్టర్ కంప్యూటింగ్ ప్రొవైడ్ సింగిల్ అండ్ లార్జ్ టాస్క్. ఇక్కడ మీడియంగా, స్మాల్గా చిన్న టాస్క్స్ అనేవి జరుగుతాయి, ఇక్కడైతే పెద్ద టాస్క్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఇంకా సింగిల్ టాస్క్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్,
In cloud computing we can increase or decrease the storage scalable. ఇదేంటిది in cluster we cannot increase or decrease the స్టోరేజ్. ఇక్కడ స్కాలబుల్గా ఉంటుంది, ఇక్కడ నాట్ స్కాలబుల్. ఎందుకంటే ఇక్కడ మనము మెమొరీ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయో అప్పుడు మెమొరీ స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంత మెమొరీ ఉందో అంత మెమొరీలోనే మనం చేసుకోగలము. మనం ఇంకా ఏమైనా మెమొరీ కావాలంటే మనం ఎక్స్టెండ్ చేసుకోలేము. క్లస్టర్ కంప్యూటింగ్లో, క్లౌడ్ కంప్యూటింగ్లో అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మెమొరీ అనేది, ఎక్కువ ఏమైనా స్టోరేజ్ చేద్దాము అంటే. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంప్రూవ్స్ ద సిస్టమ్ పర్ఫార్మెన్స్ అండ్ క్లస్టర్ కంప్యూటింగ్ ఇంప్రూవ్స్ ద సిస్టమ్ పర్ఫార్మెన్స్. ఇది పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, ఇది కూడా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ ఏం డిఫరెన్స్ లేదు, బోత్ ఆర్ సేమ్. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ యాక్సెస్ అండ్ క్లస్టర్ కంప్యూటింగ్ ఈజ్ నాట్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ యాక్సెస్. ఇదైతే బ్రాడ్కాస్ట్గా నెట్వర్క్ అనేది తెచ్చుకోవచ్చు ఎక్కడి నుంచైనా, బట్ ఇక్కడ ఇదైతే మనము ఓన్లీ సింగిల్ మెషిన్ నుంచి తెచ్చుకోగలము. క్లౌడ్ కంప్యూటింగ్ ఇది బిజినెస్ మోడల్, క్లస్టర్ కంప్యూటింగ్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ మోడల్. ఇది బిజినెస్ మోడల్గా ఉపయోగించుకోవచ్చు, బట్ ఇక్కడేమో బిజినెస్ లాంటిది ఏం జరగదు. ఓకేనా, ఇది డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లస్టర్ కంప్యూటింగ్. ఇంకా మీరు మీ ప్రీవియస్ వీడియోస్ చూడకపోయినా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు పీడిఎఫ్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. నా దగ్గర పీడిఎఫ్ కొనుక్కోవడానికి మనీ లేవు అన్న వాళ్ళు ఇది చదువుకోవచ్చు. ఎందుకంటే పీడిఎఫ్లో మనకి ఈజీగా వర్డ్ బై వర్డ్ ఈజీగా అర్థమయ్యేటట్టు రాశాను. ఓకేనా, అందుకు. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ గైస్. ఇంకా